ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానించే అంశం నిజమైన ఆరాధన. యేసుక్రీస్తు జనన శుభవార్త విన్న గొల్లలు జ్ఞానులందరూ వచ్చి ఆయనను ఆరాధించినట్లు మనకు తెలుసు. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో ఈరోజు చూద్దాం. వాట్ డస్ వర్షిప్ మీన్ టు యూ? మనం అందరము పాటలతో, స్తుతులతో, చప్పట్లతో, వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధిస్తాము. కానీ ఆరాధన అంటే కేవలం అదేనా? దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకి ఎన్ని మేలులు చేశాడో వాటినన్నిటిని బట్టి దేవుణ్ణి ఆరాధించి స్తుతించాలి. నాట్యముతో, పాటలతో, వాయిద్యాలతో ఘనపరచాలి. కానీ మన హృదయం ఇవ్వకుండా, ఆయనకి మనల్ని సమర్పించుకోకుండా కేవలము బహిరంగంగా ఆరాధిస్తే అది వ్యర్థమేనని గ్రహించుకోవాలి. మనము దేవుణ్ణి ఆరాధించే అతి గొప్పదైన ముఖ్యమైన విధానం ఏంటంటే, మన పూర్ణ హృదయముతో మన పూర్ణ జీవితాన్ని ఆయనకి సమర్పించి సంపూర్ణ విధేయత కలిగి ఆయన కొరకు జీవించడమే. ఆయన ఆజ్ఞలకు, మాటలకు లోబడి ఆయన చిత్తములో నడవడమే. పూర్వకాలంలో దేవునికి ఇష్టమైన ధూపం వేసేవారు, బలులు అర్పించేవారు. ఈరోజు మనమే ఆ అర్పణగా దేవునికి ఉండాలి. మన ప్రవర్తన ద్వారా మనం దేవునికి ఇష్టమైన ధూపం వేయొచ్చు. అంటే మనం చక్కని దైవభక్తి కలిగిన ప్రవర్తన మరియు దేవునికి లోబడే హృదయం కలిగి ఉంటే అదే ఒక ఇంపైన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. ఇది ఒక నిరంతరమైన ధూపంగా మరియు ఆరాధనగా ఆయన దగ్గరికి వెళ్తుంది. దీన్ని బట్టే దేవుడు సంతోషిస్తాడు. వర్షిప్ క్రైస్ట్ విత్ యువర్ క్యారెక్టర్. డెవలప్ యువర్ క్యారెక్టర్ విచ్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. మన ప్రవర్తన అంతయు దేవునికి ఇష్టమైన నిరంతర ఆరాధనగా ఉండునట్లుగా మార్చుకుందాం. ఆమెన్.